Hello everybody, welcome back to my channel English Matters with Sunil, Parenting Series video number 4. ఈ వీడియో నెంబర్ 4లో మనం ఇంకా కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాం. ముందు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ పేరెంటింగ్ సిరీస్లో ముందు వీడియోస్లో మనం నేర్చుకున్నాం ఏంటి అంటే పేరెంటింగ్ స్కిల్స్ అంటే ఏంటి అండ్ పిల్లలకి మనం నేర్పించాల్సిన స్కిల్స్ ఏంటి, వాళ్ళకి ఏమైతే అవసరం అవుతాయి, అలానే ఆ స్కిల్స్ పిల్లల్లో మనం ఇంప్రూవ్ చేయడానికి చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి, యూస్ చేయాల్సిన వస్తువులు ఏంటి, ఇలాంటివన్నీ విషయాలు మనం నేర్చుకున్నాము అండ్ ప్రాక్టికల్గా చూసాం కూడా విహాన్ని వీడియోలో. సో ఈరోజు మనం ఏం చేద్దాము అంటే పిల్లలకి ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి ఎలా నేర్పించాలి అని. సో మీరు అడగచ్చు, పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం అవసరమా అని. పిల్లలకే కాదు, పెద్దలకైనా సరే ఎవరికైనా ఇంగ్లీష్ ఒక నెసెసరీ వెపన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇంగ్లీష్ రాకపోతే ఎలా ఉందంటే సొసైటీలో, ఏంటి నీకు ఇంగ్లీష్ రాదా అన్న ఈ క్వశ్చన్ అందరిలో వస్తుంది. అండ్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల చాలామంది డీమోటివేట్ అవుతున్నారు అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి. అందుకే కదా మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ని అయితే నేర్చుకుంటున్నాము. సో పెద్దవాళ్ళకి ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి లేదా వాళ్ళ క్లయింట్తో మాట్లాడడానికి, ఒక జాబ్ రావాలి అంటే ఇంగ్లీష్ కన్ఫామ్గా వచ్చి తీరాలి అన్న ఈ సొసైటీలో మనం పెరుగుతున్నాము ఇప్పుడు. అలాంటి ఈ సొసైటీలో మనం ఇంగ్లీష్ రాక ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాబ్లమ్స్ మన పిల్లలు కూడా ఫేస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఎవరు అనుకోరు కదా. సో మన పిల్లలు మనం ఫేస్ చేసే ఇంగ్లీష్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మనం ఇంగ్లీష్ అనే ఈ లాంగ్వేజ్ని నేర్పించాలి. మీరు అనుకోవచ్చు, మదర్ టంగ్ అంటే మన మాతృభాష వాళ్ళకి ఇంపార్టెంటా కాదా, వాళ్ళకి నేర్పించాలా అవసరం లేదా, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, లేదు అంటే ఇంగ్లీష్ ఒక్కటే నేర్పిస్తే సరిపోతుందా అనే ఈ కన్ఫ్యూజన్స్ కూడా చాలా పేరెంట్స్కి ఉంటాయి. మర్చిపోద్దు, మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే మన మాతృభాష అనేది ఒక బేస్ లాంగ్వేజ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక బిల్డింగ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే కింద ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే దానిపైన మీరు ఎన్ని ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేసినా అది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. అవును కదా. ఒక 10 floors బిల్డింగ్ చూసుకుంటే అది మనకి కింద ఫ్లోర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో పై ఫ్లోర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. లేదా 50 floors బిల్డింగ్ తీసుకున్నా కింద ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని స్టోరీస్ అయినా సరే మీరు కన్స్ట్రక్ట్ చేసినా అది అలానే స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది సంవత్సరాల వరకు. ఇక్కడ కూడా అంతే, మన మాతృభాష, మన ఫస్ట్ లాంగ్వేజ్ అనేది బేస్ ఫౌండేషన్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఇంగ్లీష్ నేర్పిస్తే సరిపోతుంది, వాళ్ళకి తెలుగు లేదా మన రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే అది నేర్పించే అవసరం లేదు అని మాత్రం అనుకోవద్దు. ఈ రోజుల్లో నేను వింటున్నాను చాలా కంప్లైంట్స్ పేరెంట్స్ నుంచి, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు, ఇంగ్లీష్ బాగా రాస్తున్నారు, కానీ వాళ్ళ మదర్ టంగ్ తెలుగు వచ్చేసరికి వాళ్ళకి చదవడం రావట్లేదు, వాళ్ళకి రాయడం రావట్లేదు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా అయిపోయింది. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే అదొక గొప్ప అచీవ్మెంట్ లాగా వాళ్ళు తీసుకుంటున్నారు. హే, మా పిల్లలకి తెలుగు చదవడం రావట్లేదు, వాళ్ళు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉన్నారు. కానీ అది మనం అంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అయితే కాదు. మనం తెలుగులో స్ట్రాంగ్గా ఉంటే, అంటే మన మదర్ టంగ్ మాతృభాషలో స్ట్రాంగ్గా ఉంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈజీ అవుతుంది. చెప్పాలంటే ఇంగ్లీష్ కన్నా తెలుగు లాంగ్వేజ్ నేర్చుకోవడమే కష్టం, కానీ మనం తెలుగు నేర్చుకోగలుగుతున్నామంటే ఇంగ్లీష్ దానికన్నా ఈజీగా మనం నేర్చుకుంటాము. సో ఈ విషయం మీరైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ మాతృభాష అనేది మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. దాంట్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటేనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా స్ట్రాంగ్గా పిల్లలకు ఉంటుంది. ఈ రోజున మనం స్కూల్స్లో చూస్తే ఏమైంది అంటే పిల్లలకి అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, దానికైతే డిఫరెంట్ పేర్లు అయితే ఇప్పుడు పెడుతూ ఉన్నారు. ప్రెప్ 1, ప్రెప్ 2 అని, ప్రీ ప్రైమరీ అని, అదని ఇదని. ఏదైనా సరే ఫస్ట్ స్టాండర్డ్ కన్నా తక్కువ అంటే బిలో ఫస్ట్ స్టాండర్డ్ మనం చదివించే అన్ని గ్రేడ్స్ పిల్లలకి ఏదైనా సరే వాళ్ళకి ఆప్షనల్ అనమాట. అయితే తెలుగు లేకపోతే హిందీ నేర్చుకోవాల్సి వస్తుంది. సో నాకు అర్థం కాదు, ఎందుకు వాళ్ళు తెలుగు లేదా హిందీ ఏదో ఒక్క లాంగ్వేజ్ నేర్పిస్తాము అని అంటున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నేను నా నర్సరీ, ఎల్కేజీ నుంచి కూడా నేను ఈ 3 లాంగ్వేజెస్ నేర్చుకున్నాను, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ లాగా. కానీ ఇప్పుడు మనం ఈ రోజుల్లో స్కూల్ ఫీజెస్ అయితే ల్యాక్స్లో కడుతూ ఉన్నాం, కానీ వాళ్ళు నేర్పించేది మాత్రం లిమిటెడ్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ అది ఎంతవరకు కరెక్ట్ అని అయితే నాకు తెలియదు. కానీ పిల్లలకి అంటే బిలో 2 years లేదు అంటే 3, 4, 5 years ఈ ఏజ్ లోపే మనం పిల్లలకి ఎన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తే వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ చాలా ఈజీగా ఫ్రీగా నేర్చుకోగలుగుతారు. తర్వాత ఏంటంటే వాళ్ళకున్న సబ్జెక్ట్స్ అది ఇది అన్నీ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అంత నేర్చుకునే టైం ఉండదు అండ్ వాళ్ళకంత కెపాసిటీ కూడా అప్పుడు ఉండదు. మనం తెలుసుకున్నాం కదా ముందు వీడియోస్లో,
పిల్లలకి అంటే బిలో 2 ఇయర్స్ పిల్లలకి 2 సంవత్సరాల లోపు పిల్లలకి ఐక్యూ లెవెల్స్ చాలా బాగుంటాయి. అలాంటప్పుడు మీరు మదర్ టంగ్, మీరు ఎక్కడుంటే అక్కడ రీజనల్ లాంగ్వేజ్, అలానే దాంతోపాటు కామన్ లాంగ్వేజ్ హిందీ, అంటే మన ఇండియా మొత్తం సర్వైవ్ అవ్వడానికి నార్త్ ఎక్కడ వెళ్ళినా సరే యూజ్ అయ్యే హిందీ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ అనే ఈ కామన్ లాంగ్వేజ్, ఇలా 3 to 4 లాంగ్వేజెస్ పిల్లలకి అట్లీస్ట్ మనం బేసిక్స్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఫ్యూచర్లో దానికి వాళ్ళు ఎక్కువ నేర్చుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఈజీగా నేర్చుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటి ఇక్కడ అంటే వాళ్ళు మొత్తం లాంగ్వేజ్ అయితే నేర్చుకోలేరు 2 ఇయర్స్లో, కానీ ఫౌండేషన్ అంటే స్ట్రాంగ్ బేస్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. అది మనం ఫామ్ చేయగలిగితే నెక్స్ట్ దానిపైన డిఫరెంట్ ఫ్లోర్స్, స్టోరీస్ ఇవన్నీ పిల్లలు వాళ్ళు క్రియేట్ చేసుకుని స్ట్రాంగ్గా ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు అంటే మన ఏజ్ వాళ్ళు అందరూ లేదా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ చూసి నాకు అనిపించింది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఈ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో మనకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా కోచింగ్ సెంటర్స్కి లేదు అంటే డిఫరెంట్ ఛానల్స్కి వెళ్ళి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా వాళ్ళ మదర్ టంగ్ ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడతారో ఇంగ్లీష్ వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ కానివ్వండి లేదంటే అది థర్డ్ లాంగ్వేజ్ అయినా సరే మదర్ టంగ్ మాట్లాడే అంత ఈజీగా అండ్ ఫ్లూయెంట్గా వాళ్ళు మాట్లాడతారు. అండ్ ఆ రోజు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఆల్రైట్, సో ఈరోజు మనం చూద్దాం పిల్లలకి తెలుగు లేదా వాళ్ళ మదర్ టంగ్ మాతృభాష ఏదైనా సరే దాంతోపాటు ఇంగ్లీష్ని మనం ఎలా నేర్పించాలి అని స్టెప్ బై స్టెప్. ఈ స్టెప్స్ అన్ని ఫాలో చేయండి, మీరైతే చూస్తారు గొప్ప ఇంప్రూవ్మెంట్ మీ పిల్లల్లో. అండ్ మీరే కాదు ఫ్యూచర్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ ఎఫర్ట్స్ ఏమి అప్పుడు పెట్టనవసరం లేదు, చాలా ఈజీగా ఇప్పుడే నేర్చుకుంటారు కాబట్టి. పిల్లలకి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించడం అదొక ఫన్ అండ్ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఎందుకు అంటారా? ఇప్పుడు నేను మీకు నేర్పించబోయే ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ని చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకు అని. సో ఫస్ట్ వన్, స్టార్ట్ విత్ ద బేసిక్స్. పిల్లలకి మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ బేసిక్స్లో ఏమొస్తాయంటే చిన్న వర్డ్స్, పిక్చర్స్ చూపించి వాళ్ళకి వర్డ్స్ మనం ఎలా నేర్పిస్తున్నామో యాపిల్ అని, బాల్ అని, క్యాట్ అని, డాగ్ అని ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. వాటితో పాటు మన ఇంట్లో ఉండే చిన్న వస్తువులు అంటే ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే వాటి పేర్లన్నీ మీ పిల్లలకి నేర్పించండి. ఎలా అంటే ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్ మన ఇంట్లో ఉంది కదా అది, మిక్సర్ గ్రైండర్ అని, స్పూన్ అని, బాక్సెస్ అని, బౌల్స్ అని, లేదు అంటే టూల్స్, మన టూల్ కిట్లో ఉండే టూల్స్, క్లాక్, పెన్, పెన్సిల్ ఇలాంటివన్నీ వస్తువులు వాళ్ళకి చూపించి అప్పుడు నేర్పించండి. ఈ వర్డ్స్ అన్నీ ఇంగ్లీష్ వర్డ్స్ కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. వాటితో పాటు పిల్లలకి మనం ఇప్పటి నుంచి కలర్ ఐడెంటిఫికేషన్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్న బ్లాక్స్ కానీ ఏమైనా పెట్టి వాళ్ళకి ఆ కలర్స్ ఏంటి అని అడగడం లేదా వాళ్ళకి చెప్పడం, ఇలాంటి విషయాల ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంటారు అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ని. ఇలా కొన్ని వర్డ్స్ మీరు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి చిన్న ఫ్రేజెస్ కూడా నేర్పించాలి. ఫ్రేజెస్ అంటే ఏంటి అంటే చిన్న సెంటెన్సెస్, అంటే షార్ట్ సెంటెన్సెస్, కంప్లీట్ సెంటెన్స్ కాకపోవచ్చు కానీ చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు ఇంగ్లీష్లో ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంగ్లీష్కి అలవాటు పడతారు అండ్ వాళ్ళకి అర్థమవుతుంది కూడా వాళ్ళ మదర్ టంగ్ లాగానే. అవి ఎలాంటి ఫ్రేజెస్ అంటే కమ్ హియర్, గో దేర్, టేక్ దిస్ అండ్ గివ్ ఇట్ టు అమ్మా, గో హెల్ప్ డాడీ, డోంట్ డూ దాట్, yes, do it, pick it up, open the door, shut the door, open the box, close the box, take the pencil, give it to someone, don't play with that, you can play with that. ఇలాంటి చిన్న వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ మీరు పిల్లలకి నేర్పించారు అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుస్తాయి. సో స్పెషల్గా మనం ఏం నేర్పించిన అవసరం లేదు. మనం యూజువల్గా పిల్లలతో మాట్లాడేటప్పుడు లేదు అంటే చిన్న కాన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఇది చేయాలి, అది చేయాలి, అలా ఇలా అని అవన్నీ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వాళ్ళ మదర్ టంగ్ ఎంత ఈజీగా తెలుస్తుందో అంతే ఈజీగా వాళ్ళకి ఇది కూడా తెలుస్తుంది అండ్ వస్తుంది కూడా. వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు రెండు ఒకటే లాంగ్వేజ్ అనుకుని నేర్చేసుకుంటారు. వాళ్ళు స్పెషల్గా ఇది ఇంగ్లీష్, ఇది తెలుగు అనే డిఫరెన్స్ అయితే వాళ్ళకి తెలియదు. ఒక లాంగ్వేజ్ లాగా మొత్తం అన్నీ నేర్చుకున్నారు అంటే ఫ్యూచర్లో వాళ్ళకి తెలుస్తుంది డిఫరెన్సెస్ ఏంటి అని, ఏది ఏ లాంగ్వేజ్.
మన ఛానల్లో పేరెంటింగ్ సిరీస్లో 4th వీడియో నుంచి మనం పిల్లలకి ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి, వాటికి స్టెప్స్ ఏంటి అని చూస్తున్నాం కదా. 4th వీడియో నుంచి 4th తర్వాత కంటిన్యూ అయిన ఈ వీడియోస్ అన్ని మీరు చూస్తే ఎటువంటి పాయింట్ కూడా స్కిప్ కాకుండా మీ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్ఫెక్షన్ అనేది ఇప్పుడు రాకపోయినా వాళ్ళకి ఫ్యూచర్లో కన్ఫర్మ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది పిల్లలకి క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి డోంట్ ఫర్గెట్ టు లైక్, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి, అలానే మీకు తెలిసిన పేరెంట్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, మీరు వెయిట్ చేయకుండానే. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఇమీడియట్గా ఫాలో చేయండి. ఈ వీడియోలో నేర్చుకున్న ఈ విషయాల్ని ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వచ్చే వీడియోస్లో ఇంకొన్ని టిప్స్తో నేను ముందుకు రాబోతున్నాను. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. బాయ్.